రీసెంట్ గా ఒక ఊర్లోకి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దాలు బయటకు వస్తున్నాయి. ఈ శబ్దాలు వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇంటికెళ్ళి చూస్తున్నారు. ఏంటి శబ్దాలు వస్తున్నాయని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి ఉన్న కిటికీలు డోర్లు అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ అందులో నుంచి ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దాలు బయటకు వస్తున్నాయి. అండ్ ఈ చుట్టుపక్కల అందరూ అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళందరూ కూడా డోర్ కొడుతుంటే డోర్ ఎవరు తీయట్లేదు. కానీ లోపల నుంచి ఈ పాప ఏడుస్తున్న శబ్దాలు బయటకు వస్తున్నాయి. ఇలా కాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఆ డోర్ ను పగలగొట్టేశారు. డోర్ పగలగొట్టి చూసిన తర్వాత ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా కింద పడిపోయి ఉన్నారు. అందులో ఒకరు ఆల్రెడీ చనిపోయారు. అండ్ ఇంకొకరిని చిన్న కొన ఊపిరితో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తున్న దారిలోనే చనిపోయారు అతను. కానీ ఇంట్లో చూస్తే ఆ చిన్న పాప తప్ప ఇంకెవరూ లేరు. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, అండ్ ఆ పాప తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు, అండ్ చుట్టుపక్కల మొత్తం చూస్తుంటే ఒక లెటర్ దొరికింది వీళ్ళకి. అసలు ఆ లెటర్ లో ఏముంది ఇవన్నీ కూడా వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది తెలంగాణ సిద్దిపేటలో జరిగింది. అండ్ మొన్న ఆదివారం ఉంది కదా, ఆదివారం రోజు జరిగింది. ఇందుకే అక్కడ జరిగింది ఏంటంటే, ఈ సిద్దిపేటలో ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు అవుతుంది, బాగానే ఉన్నారు. బాగానే అయిన తర్వాత ఒక పాప పుట్టింది. పాపకు 3 సంవత్సరాలు కూడా వచ్చినాయి. ఏవో కొన్ని డబ్బులు అప్పు చేసుకుని ఒక బట్టల షాప్ పెట్టుకున్నారు. బట్టల షాప్ పెట్టుకుని దాన్ని రన్ చేసుకుంటూ ఆ పాపని హ్యాపీగా చూసుకుంటూ ఫ్యామిలీ అలా గడిచిపోతుంది. ఇలా బట్టల షాప్ పెట్టుకుని ఆ బట్టల షాప్ లో ఉన్న బట్టలు అమ్ముకుంటూ ఆ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతోటి వాళ్ళ షాప్ పెట్టుకోవడానికి ఏవైతే అప్పులు చేశారో క్లియర్ చేసుకుంటూ అండ్ మిగిలిన డబ్బులు వాళ్ళ ఖర్చులు కట్టలకు వాడుకుంటూ బాగానే గడిపేస్తున్నారు. ఇలాగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా మంది డబ్బులు అడుగుతుంటారు కదా. వచ్చిన తర్వాత అందులో ఒక వ్యక్తికి డబ్బులు కావాలి చాలా అర్జెంట్ అంటే ఇతని దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇతనికి ఇప్పించాడు. ఇప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న అప్పులు అయితే మొబైల్ తీసుకుంటారు, లేదా గోల్డ్ పెట్టించుకుంటారు, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా బండ్లు ఉంటే అవి తాకట్టు పెట్టించుకొని అప్పిస్తారు. ఎక్కువ లక్షలు అప్పు చేసినప్పుడు ఏంటంటే ఎవరినొకరు షూరిటీ పెట్టమంటారు, లేదా వాళ్ళ ప్రాపర్టీ పెట్టమంటారు. ఇలా ప్రాపర్టీలు వస్తువులు లాంటివి ఏం పెట్టకుండా సో ఫ్రెండ్ కదా ఇచ్చేస్తారు కదని చెప్పి ఇతను షూరిటీగా ఉండి సంతకం పెట్టాడు. ఇతను షూరిటీగా ఉండి సంతకం పెడితే అతనికి అప్పు ఇచ్చారు. ఒక 10 లక్షలు 13 లక్షలు ఎంత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత అతను కనిపించట్లేదు. ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను అడగడం మొదలు పెట్టారు. ఏంటి మీ వాడికి అప్పు ఇప్పించా కదా, అప్పు కట్టట్లేదు ఏంటని చెప్పి. ఇతనే షూరిటీ కదా, ఇప్పుడు ఇతను అలా కట్టుకుంటూ వస్తున్నాడు కొన్ని. ఇప్పుడు పెద్ద అమౌంట్ కదా, అందులో అంత అమౌంట్ ఇతను కట్టలేడు కాబట్టి ఒక 5 లక్షల వరకు ఇతను క్లియర్ చేశాడు. అందులో ఇంకా మిగతా అప్పు తీర్చాలి కదా, ఈ లోపు ఇతను ఎదుగుతుంటే ఇతను దొరకట్లేదు. ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను రెస్పాండ్ అవ్వట్లేదు. ఇతను ఫోన్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, ఎటు వెళ్ళిపోయాడో కూడా ఇతనికి తెలియదు. ఇప్పుడు అప్పు ఇచ్చిన అందరూ కూడా ఎవరిని అడుగుతారు, అయితే మెయిన్ అడుగుతారు. అతను లేకపోతే షూరిటీగా ఎవరున్నారు అతన్నే కదా అడుగుతారు. ఇలా గడుస్తూ వచ్చింది. కానీ ఒక రోజు వచ్చింది అప్పులు క్లియర్ చేయట్లేదు ఏంటని చెప్పి అందరూ కూడా ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళు ఇతని మీదకి వచ్చేసారు. వీళ్ళు ఒక బట్టల షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు కదా, అక్కడ అప్పిచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గొడవ అవుతున్నట్టు చుట్టుపక్కల అందరూ చూస్తారు కదా, అంటే ఇతనితో చాలా దారుణంగా మాట్లాడి చాలా దారుణంగా తిట్టారు ఇతను. సో అది చుట్టుపక్కల అందరూ కూడా చూసారు. ఏంటి నువ్వు అప్పు తీసుకొని ఇంకెవ్వా, నువ్వు ఎందుకు ఇప్పించావు అప్పు, మధ్యవర్తి నువ్వే కదా, నువ్వే కట్టాలన్నట్టుగా చెప్పి మాట్లాడి అలాగే చాలా మాటలు కూడా ఉన్నారు అతన్ని. సో ఇలా అందరూ చూస్తుండగా అన్ని మాటలంటే అతను తట్టుకోలేక ఇలా తిట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సో ఒక లెటర్ రాశారు. లెటర్లో ఏముందంటే, ఇలా నా ఫ్రెండ్కి ఇబ్బందిగా ఉంది, అప్పు కావాలంటే నేను షూరిటీగా ఉండి అప్పు ఇప్పించాను ఒక 10-13 లక్షలు. ఇలా నేను షూరిటీగా ఉండి డబ్బులు ఇప్పించిన తర్వాత అతను ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, నా ఫోన్లో కూడా ఎత్తట్లేదు, అండ్ అలాగే అతను ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియట్లేదు. ఈ అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి నా మీదకి ఎక్కుతున్నారు, నాతో గొడవలు ఆడుతున్నారు. నా వల్ల అయినంత వరకు కష్టపడి ఒక 5 లక్షల వరకు కట్టాను. సో నలుగురిలో నన్ను అవమానించి మాట్లాడారు, ఇది నేను తట్టుకోలేను, అందుకే నేను చనిపోతున్నాను అని చెప్పి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డోర్లని లాక్ చేసుకొని పాయిజన్ తాగేశారు. పాయిజన్ తాగేసిన తర్వాత ఈ చిన్న పాపను అలా వదిలేశారండి. ఈ పాపకి ఏం తెలియదు కదా పాపం. వాళ్ళిద్దరు కూడా ఈ పాయిజన్ తాగేసి పడిపోయారు కింద. పడిపోయిన తర్వాత ఈ పాపకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా సేపు చూసింది. చాలా సేపటి తర్వాత పాప ఆడడం మొదలు పెట్టింది, అమ్మ నాన్న లగట్లేదు ఏంటని చెప్పి. ఇలా ఏడుస్తుంటే సౌండ్స్ బయటకు వెళ్తాయి కదా ఇంటి బయటికి. ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఒకరికొకరు అక్కడికి రావడం చూడడం మొదలు పెట్టారు. చూస్తే అక్కడ పాప ఏడుస్తుంది. ఇంట్లోంచి పాప శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమవుతుందో బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. చాలా సేపు డోర్ కొట్టి పెద్ద కేకలేసినా సరే ఎవరు రావట్లేదు బయటికి. అసలు ఏం జరుగుతుంది, లోపల పాప ఎందుకు ఏడుస్తుంది, లోపల ఎవరున్నారని చెప్పి డోర్ పగలగొట్టేశారు వీళ్ళందరూ కలిసి. డోర్ పగలగొట్టి చూస్తే ఆ వైఫ్ కింద పడిపోయి ఉంది. హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కింద పడిపోయి ఉన్నాడు. పాప వాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి చిన్న ప్రాణం ఉంది కదని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకెళ్తుంటే దారిలోనే చనిపోయాడు. అండ్ ఈ లోపు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, పోలీసులు కూడా అందరూ వచ్చారు. కేసు అది తీసుకున్నారు. కానీ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చనిపోయారు. అండ్ ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి, 3 ఏళ్ల పాప పరిస్థితి. వీళ్ళ కోసం అప్పు చేసి అది కట్టక చనిపోతే అది వేరే వ్యక్తికి అప్పు ఇప్పించి వీళ్ళు చనిపోయారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఎంత ఫ్రెండ్ అయినా ఎంత ఫ్యామిలీ మెంబర్ అయినా సరే అప్పులు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అలాగే మధ్యలో మాత్రం అసలు ఉండకండి. కానీ ఈ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర లేవని చెప్పి సైలెంట్ గా ఉంటుంటే ఇదంతా జరిగేది కాదు కదా. ఫ్రెండే కదా సాయం చేయాలని చెప్పి వేరే వాళ్ళతో డబ్బులు ఇప్పించి ఇతను షూరిటీగా ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాడు పారిపోయాడు, డబ్బులు ఇచ్చినాడు బాగానే ఉన్నాడు. మధ్యలో ఉన్న వ్యక్తి వాళ్ళ వైఫ్ చనిపోయారు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి, ఇది ఒకటి న్యూస్ లోకి వచ్చింది కాబట్టి మనందరికి తెలిసింది. కానీ ఇలాంటి బయట చాలా జరుగుతుంటాయి. మధ్యవర్తిగా ఉంటారు, డబ్బులు ఇప్పిస్తారు తెలిసిన వాళ్ళు కదని చెప్పి వాళ్ళు ఎగ్గొట్టేస్తారు, అప్పులు వీళ్ళ మీదకి ఎక్కుతారు. అది చిన్న అప్పులు అంటే వీళ్ళు కట్టగలుగుతారు, బాగానే ఉంటుంది. పెద్ద అప్పులు అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా. కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఉండదు, మన కోసం అప్పు ఇప్పించారు కదా మనం దాన్ని కడదామని చెప్పి ఉండదు. ఫోన్లు ఎత్తరు, రెస్పాండ్ అవ్వరు, వేరే ఊర్లో వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చి మనం డబ్బులు అడిగారంటే మీ దగ్గర ఉంటే ఇవ్వండి. అది కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు మీకు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటే ఇవ్వండి. ఎలాంటి రిలేషన్లు అయినా సరే డబ్బు విషయంలో చాలా గొడవలు అవుతుంటాయి. అది ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి. ఎందుకంటే అడిగినప్పుడు నో చెప్పలేము, ఇచ్చిన తర్వాత గట్టిగా అడగలేము.
అండ్ ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకుంటే ఇలా వడ్డీలు కట్టలకి ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్న కన్నా బ్యాంక్లో తీసుకుంటే బెటర్. సో బ్యాంకుల్లో తీసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం. ఎందుకంటే బయట అప్పులు తీసుకున్నారంటే మీకు చాలా మెంటల్ టార్చర్ పెట్టేస్తారు. అండ్ అలాగే లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించండి. మీకు ఎంతో డబ్బు అవసరం ఉండి వాటిని మీరు తిరిగి కట్టగలరు అనుకుంటేనే అప్పు తీసుకోండి, లేదంటే అప్పుల జోలికి వెళ్ళకండి. సో ఇలా ఒకరికి అప్పు ఇప్పించి బాధపడే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటో కూడా కింద రాయండి. అది చూసి వేరే వాళ్ళు తెలుసుకుంటారు కదా ఎంత జాగ్రత్తగా ఉండాలనేది. కానీ జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.